ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాం. మరొక నూతన దినము దేవుడు మనందరికీ కూడా దయాకిరీటంగా అనుగ్రహించాడు. దేవుని యొక్క కృప నూతనమైనది, ఆయన యొక్క కార్యములు కూడా నూతనమైన కార్యాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు ప్రభువా. మీ ప్రజలతో మీరు మాట్లాడండి, బలపరచండి, నీ ఆత్మ కార్యాలు మీరు జరిగించుకోండి. అదేవా నా ప్రభా, నీ నామంలో మొరపెడుతూ ఉన్నాం. ఈ దినము నీ ప్రజలతో కూడా మీరు ఉండండి. వారి అవసరతలు, వారి అక్కర్లు ఎరిగిన దేవుడు మీరే వారిని నడిపించి మేలు చేయమని, నీ ఆత్మచేతనను నింపి నీ ప్రజలకు నీ వాక్కును విడుదల చేయమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నారా? ప్రతిరోజు కూడా డైలీ డివోషన్ ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు కృపను అనుగ్రహిస్తున్నాడు. మీరు కూడా దేవుడు మీతో ఏం మాట్లాడతాడు, ఎలా బలపరుస్తాడు, ఏ విధంగా చక్కనైన త్రోవలో నడిపిస్తాడు అనే ఆశతో దేవుని యొక్క వాక్యాన్ని ప్రతి దినము కూడా వినడానికి ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా మీరు దేవుని యొక్క మార్గముల్లో బలపరచబడతారు. రోమా పత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట చదువుకుందాం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక. సమాధానకర్తయగు దేవుడు మన దేవుడు. మన జీవితంలో సమాధానము అనేది చాలా చాలా అవసరము, అత్యవసరము. ఈ సమాధానానికి కర్తగా మన దేవుడు ఉన్నాడు. కానీ ఎప్పుడైతే అనేకమైన డిస్టర్బెన్సెస్ మనకు ఉంటాయో, ఈ చుట్టూ పరిస్థితుల వలన, లేకపోతే అనేకమైన ఆటంకాల వలన మనకి ఎప్పుడైతే ఆ గలిబిలి, ఆ గందరగోళము, ఆ యొక్క శబ్దములు, ఈ యొక్క లోక శబ్దము ఎప్పుడైతే ఉంటుందో సమాధానము మన యొక్క జీవితంలో ఉండదు. కానీ మన దేవుడు అల్లరికి కర్తకాడు, ఆయన సమాధానకర్త. మనకు సమాధానాన్ని అనుగ్రహించేవాడు. సమాధానం లేక, శాంతి లేక మీరు బాధలతో, దుఃఖముతో మీరు జీవిస్తూ ఉన్నవారైతే ఒక విషయాన్ని ఈ యొక్క దినమున నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మన దేవుడు ఎవరు అంటే సమాధానకర్త. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము వింటూ వచ్చాం గత కాలంలో, ఆయన నిరీక్షణకర్త, ఆయనే నిరీక్షణ అన్నాడని. గాడ్ ఈజ్ హోప్ అని మనం వింటూ వచ్చాం. సో ఇక సమాధానకర్త అయిన దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. సో ఇంగ్లీష్ వెర్షన్లో కూడా చాలా అద్భుతంగా ఒక మాట రాయబడి ఉంది. సాతానును మీ కాళ్ళ క్రింద త్వరలోనే అన్నట్లుగా ఇంగ్లీష్ వెర్షన్లో రాయబడి ఉంది. నిజమే, మన జీవితంలో సాతాను కార్యాలు ఎన్నో ఉంటాయి. ఆ సాతాను అడ్డంకులు, అవరోధాలు కూడా ఎన్నో ఉంటాయి. క్షణక్షణమున, దినదినమున, దినదిన గండం అన్నట్లుగా ఎన్నోసార్లు సాతాను మన యొక్క జీవితంలో అడ్డంకులు పెడుతూ ఉంటాడు, అవరోధాలు పెడుతూ ఉంటాడు. కానీ ఈ యొక్క ఆధ్యాత్మిక యాత్రలో, ఈ యొక్క ఆధ్యాత్మిక యుద్ధములో మనం పోరాడుతూ ఉంది శరీరాలతో కాదు, కానీ ప్రస్తుత అంధకార సంబంధముకు లోకనాథులతో మనం పోరాటం చేస్తున్నాం, దురాత్మల సమూహములతో మనం పోరాటం చేస్తున్నాం. కాబట్టి మన చుట్టూ అలుముకుంటూ ఉన్న పరిస్థితుల్లో అనేక సార్లు సాతాను యొక్క శోధనల వల్ల, ప్రేరేపణల వల్ల, సాతాను ద్వారా కలిగించబడే ఆ యొక్క ప్రయత్నాల వల్ల మన యొక్క జీవితంలో అనేక అడ్డంకులు, అవరోధాలు మనము ఎదుర్కొంటూ ఉంటాం. ఈ దినమున మనం గుర్తించాలి, మన చుట్టూ అలుముకుంటూ ఉన్న పరిస్థితులు, అడ్డంకులు, అవరోధాలు ఏవైతే ఉన్నాయో అవి ఏవో మనుషుల ద్వారా అవి కలిగించబడుతున్నవి కావు. అది సాతాను వెనకాల, ఈ దురాత్మ సమూహముల వెనకాల ఈ ఆత్మ ప్రపంచంలో గొప్ప పోరాటం కొనసాగుతూ ఉంది. మన దేవుని ప్రజలము, మన దేవుని బిడ్డలం కాబట్టి మనకు వ్యతిరేకంగా వాడు పోరాటం చేస్తాడు. ఏ దేవుని పని చేయాలన్నా వ్యతిరేకంగా ఉంటాడు, ఆటంకాన్ని సృష్టిస్తాడు. ఏ దేవుని కార్యాన్ని తలపెడదామన్నా ఆటంకాన్ని సృష్టిస్తాడు. ఏ దేవుని మార్గంలో ముందుకెళ్దామన్నా ఆటంకాన్ని సృష్టిస్తాడు. కాబట్టి సాతాను కుయుక్తి కలిగిన వాడు, అబద్ధికుడు, నరహంతకుడు, మోసము చేయవాడు. కానీ దేవుడు సెలవిస్తున్నాడు, ఇక దినమున సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. ఇంగ్లీష్ వెర్షన్లో కూడా మనం చూస్తే ద గాడ్ ఆఫ్ పీస్ విల్ క్రష్ Satan under your feet
షార్ట్లీ కొద్ది కాలంలో సాతానును మన కాళ్ళ క్రింద శీఘ్రంగా అనగదొరికిస్తాడు. అంటే ప్రస్తుతం నువ్వు ఏవైతే పోరాటాల గుండా వెళ్తున్నావు, పోరాటాలు అనేవి మన జీవితంలో నిత్యం ఉంటాయి. మనం చనిపోయే వరకు ఉంటాయి, ప్రభు రాజ్యం వచ్చే వరకు, మనం పోయే వరకు ఈ యొక్క పోరాటాలు, ఆధ్యాత్మిక పోరాటములు, ఈ సాతానుతో పోరాటములు అనుదినం అనుక్షణం ఉంటాయి. అయితే ప్రస్తుతం ఏవైతే పోరాటాలు నీ యొక్క జీవితంలో ఏలుబడి చేస్తున్నాయో, నేను దొక్కపెడుతున్నాయో, నేను నిరాశకు ఏవైతే గురి చేస్తున్నాయో, నీ హృదయాన్ని ఏవైతే కకావికలం చేస్తున్నాయో, నీ జీవితాన్ని ఏవైతే స్తంభింపజేస్తున్నాయో, నీ జీవితాన్ని ఏవైతే ఆపివేస్తున్నాయో, నీ యొక్క భక్తి జీవితాన్ని ఏవైతే ఆ యొక్క పరిస్థితులు, సాతాను కల్పిస్తున్న ఆటంకాలు, అడ్డంకులు, అవి ఏవైతే నీ యొక్క జీవితంలో నిన్ను నిలిపివేస్తున్నాయో, ఆపివేస్తున్నాయో, సర్వసత్యంలోనికి, సర్వ సమృద్ధిలోనికి, ఆత్మశక్తిలోనికి, మహిమ నుండి అధిక మహిమలోనికి నీవు వెళ్లకుండా ఏ సాతాను శక్తులైతే ఆపుతున్నాయో, దురాత్మ క్రియలైతే ఆపుతున్నాయో, దేవుడు అంటున్నాడు, సాతానును సమాధానకర్తకు దేవుడు శీఘ్రముగా మన కాళ్ళ క్రింద ఏం చేస్తాడంటే చితక త్రొక్కిస్తాడట. కాబట్టి ప్రియ సహోదరుడా, ఈ యొక్క శోధనల నడుమ, ఈ యొక్క పరిస్థితుల నడుమ, ఆటంకాలు, అవరోధాలు ఏంటి? నేను దేవుని బిడ్డనే కదా, నేను దేవుని ప్రజనే కదా, నేను దేవుని యందు ఎంతో విశ్వాసం ఉంచుతున్నాను కదా, నాకెందుకు ఇన్ని కష్టాలు, నా జీవితంలో ఎందుకు ఇన్ని పరిస్థితులు, నా జీవితంలో ఎందుకు ఇన్ని శ్రమలు, నా జీవితంలో ఎందుకు ఇన్ని పోరాటాలని చెప్పి నువ్వు బాధపడుతూ నీ యొక్క జీవితంలో నిరాశకు, నిస్పృహకు గురవుతున్నావా? ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మనము గుర్తించాలి, గమనించాలి, మన దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టలేదు. మన దేవుడు ఎప్పుడు కూడా మనల్ని వదిలిపెట్టువాడు ఏమాత్రం కూడా కాదు. ఆయన నిన్ను విడువడు, ఎన్నడు ఎడబాయడు. కాబట్టి గతంలో అనేక పరిస్థితుల్లో దేవుడు నీకు ఏ విధంగా అయితే తోడుగా ఉన్నాడు, ఇప్పుడు అదే విధంగా ఉన్నాడు. యేసుక్రీస్తు నిన్న, నేడు, రేపు నిరంతరము ఆయన ఒకటే రీతిగా ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, గుర్తించు. ఆనాడు రోమీయులకు రాస్తూ 16వ అధ్యాయంలో మనం చూస్తే అందరికీ వందనాలు చెప్తున్నాడు, అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాడు పౌలు, అపోస్తలుడైన పౌలు. అనేక మంది సహోదరులకి, సహోదరులకు, సంఘమునకు వందనాలు చెప్తున్నాడు. అయితే సడన్గా ఈ వచనం వచ్చింది, 20వ వచనంలో, సాతానును శీఘ్రముగా చితక త్రొక్కిస్తాడు సమాధానకర్త దేవుడు మీ కాళ్ళ క్రింద అనే మాట సడన్గా వచ్చినట్లుగా అనిపిస్తూ ఉంటుంది మనం చదివినప్పుడు. కానీ మనం చూస్తే అదే అధ్యాయంలో రోమా ప్రాంతంలో అనేక సంఘాల్లో అనేకమైన వ్యతిరేకతలు ఆల్రెడీ వచ్చేసాయి. ఎక్కడైతే దేవుని పని జరుగుతూ ఉంటుందో అక్కడ వ్యతిరేకతలు ఉంటాయి. ఎక్కడైతే దేవుని సాక్షిగా ఒక బిడ్డ నిలబడతాడో ఆ యొక్క వ్యక్తి జీవితంలో, ఆ కుటుంబంలో అనేక వ్యతిరేకమైన పరిస్థితులు ఉంటాయి. నిజానికి దేవుని నమ్మని వారికి ఇన్ని వ్యతిరేక పరిస్థితులు బహుశా ఉండవేమో, నిజానికి ఉండవు. కానీ దేవుని నమ్మిన ప్రజలకు అనేకమైన వ్యతిరేక పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే మనం సత్యమైన మార్గంలో వెళ్తున్నాం, మనం దేవుని మార్గంలో వెళ్తున్నాం. కాబట్టి అనేకమైన వ్యతిరేక పరిస్థితులు ఉంటాయని ఈ యొక్క దినమును మనము గమనించాలి. ఆనాడు రోమా ప్రాంతంలో కూడా అనేకమైన వ్యతిరేక పరిస్థితులు, వ్యతిరేకమైన బోధలు, వ్యతిరేకమైన కార్యకలాపాలు మనం చూస్తాం. రోమ 16వ అధ్యాయం 18వ వచనంలో లేకపోతే 17వ వచనంలో మనం చూస్తే, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములు వచ్చేసాయి, ఆటంకములు వచ్చాయి అన్నాడు ఆ యొక్క రోమా ప్రాంతంలో. అవన్నీ వస్తాయని చెప్పి మీరు కనిపెట్టుకుని ఉండడని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. భేదాలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి. కాబట్టి ఇటువంటి ఆటంకాలు, భేదాలు కలుగు చేయ వారిని మీరు కనిపెట్టుకుని ఉండండి, వారిలో నుండి తొలగిపోండి. కొన్నిసార్లు ఏదైనా మనం మంచి పని చేద్దాం, ఒక శుభకార్యం చేద్దాం, దేవుని కొరకు ఒక కార్యం చేద్దాం, దేవుని కొరకు ఒక మంచి పని చేద్దాం, లేకపోతే మన జీవితంలో దేవుని బిడ్డలుగా ఉన్న మనం ఏదైనా ఒక వ్యాపారం, ఒక ఉద్యోగం, లేకపోతే ఒక ఇల్లు కట్టుకుంటున్నా, లేకపోతే ఒక ఇల్లు ఓపెనింగ్, ఏదో ఒక మంచి మార్గంలో మనం వెళ్తున్నాం, ఒక మంచి కార్యం కొరకు మనం కనిపెట్టుకొని ముందుకు నడుస్తూ ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో భేదాభిప్రాయాలు, ఆటంకాలు, అవరోధాలు, అది ఒక పెళ్లి కావచ్చు, లేకపోతే ఒక కార్యం కావచ్చు, లేకపోతే నీ యొక్క జీవితంలో పరిచర్య కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు, ఎనీథింగ్. సాతాను అనేక మార్లు మన యొక్క జీవితంలో శోధనలు కలుగు చేస్తాడు, ఆటంకాలు కలుగు చేస్తాడు, మనుషుల ద్వారా మనుషుల మన దగ్గరికి పంపించి భేదాలు కలుగు చేస్తాడు. ఇంకా మనం చూస్తే ఆటంకాలు కలుగు చేస్తాడు. అందుకే పౌలు అంటున్నాడు, మీరు జాగ్రత్తగా కనిపెట్టుకోండి. సో ఈ విధంగా నీవు నేను జ్ఞానయుక్తంగా మనం నడిచేవారుగా మనం ఉండాలి. సాతాను కుయుక్తి గలవాడు, సాతాను మోసగాడు, ఆదిలో నుండి అతడు చేస్తూ ఉన్నది అదే. కాబట్టి ప్రియ సంగమ, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ జీవితంలో ఏంటి నాకు ఈ పరిస్థితులు, ఏంటి నాకు ఈ సాతాను శోధనలు, ఏంటి నా యొక్క జీవితంలో యొక్క దారుణమైన స్థితిగతులు అని చెప్పి నువ్వు కృంగిపోతున్నావా, దుఃఖపడుతున్నావా? దేవా ఏంటి దేవా నా జీవితంలో ఈ పరిస్థితులు అని చెప్పి నలిగిపోతున్నావా, నిరాశపడుతున్నావా, కన్నీళ్లు కారుస్తున్నావా? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, డియర్ బ్రదర్, డియర్ సిస్టర్, దుఃఖించుకో, చింతించుకో. ఇవి సాతాను కలుగు చేస్తున్న కార్యాలని నువ్వు గుర్తించు.
ఆత్మీయ యుద్ధ వాతావరణంలో మనం ఉన్నామని గమనించు. ఆత్మీయంగా ఎంతో యుద్ధము జరుగుతూ ఉందని నువ్వు గమనించు. సో ఇక పరిస్థితులు త్రిప్పుకొట్టడానికి ప్రార్థన ఆయుధాన్ని చేపట్టు, వాక్యం అనే ఆయుధాన్ని చేపట్టు. వాక్యాన్ని ఎక్కువగా చదువు, వాక్యాన్ని ఎక్కువగా విను, విశ్వాసాన్ని ఏమాత్రం కూడా వదిలిపెట్టు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇక విషయాలు జ్ఞాపకం చేసుకో. మన జీవితంలో అనేక సార్లు సాతాను అనేక విధాలుగా ఆటంకాలు కలుగు చేస్తాడు. అప్పుడే వాక్యం చదువుకుందాం, అప్పుడే ప్రార్థన చేసుకుందాం అని కూర్చున్నాం అనుకోండి, మన జీవితంలో ఫోన్ కాల్స్ వస్తాయి, లేకపోతే నిద్ర వస్తుంది, లేకపోతే ఇంకేదో ఎమర్జెన్సీ పని అప్పుడే గుర్తొస్తుంది. ఇవన్నీ కూడా సాతాను యొక్క ఆటంకాలు అనే విషయాన్ని ఈరోజు మీరు గమనించండి. ఈ విధంగా మనం గమనిస్తే ఒక ఫోన్ నోటిఫికేషన్ రావడం, ఇవన్నీ కూడా సాతాను యొక్క అభ్యంతరాలు. దేవునితో సమయాన్ని స్పెండ్ చేద్దామని చెప్పి అనుకుంటే ఏదో ఒకటి మనకు సాతాను ఆటంకం కలుగు చేస్తాడు. ఇంకా కొన్నిసార్లు మనం చూస్తే దేవుని పిలుపులో విశ్వాసంలో ముందుకు వెళ్ళాలి, ఒక విశ్వాసిగా, ఒక బలమైన విశ్వాసిగా ఉండాలి. ప్రార్థనలో, వాక్యంలో, దేవుని మందిరానికి ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం అన్ని కూడికల్లో నేను ఏకీభించాలి, ఒక ఘనమైన విశ్వాసరాలుగా నేను ఉండాలి, ఒక ఘనమైన పాత్రగానే ఉండాలని చెప్పి చాలామంది తీర్మానం చేసుకుంటూ ఉంటారు. కానీ అనేకమైన అడ్డంకులు, అప్పులు, సమస్యలు, ఇబ్బందులు భర్త ద్వారా, లేకపోతే భార్య ద్వారా, లేకపోతే కుటుంబం ద్వారా, బిడ్డల ద్వారా, మనుషుల ద్వారా, లేకపోతే అనారోగ్యము. ఏంటి దేవా, అందరూ బాగానే ఉన్నారు కదా, నేను ఎంతో చక్కగా భక్తి చేసిన, యథార్థతో ముందుకు వెళ్తున్నాను, నాకే అంతే ఇన్ని పరిస్థితుల, నాకే ఈ యొక్క అనారోగ్యమా, నాకే ఈ యొక్క ఆర్థిక లేమ అని చెప్పి చాలామంది బాధపడుతుంటారు. గమనించండి, ఇవన్నీ యొక్క సాతాను యొక్క అడ్డంకులు, కుయుక్తులు. అయితే దేవుడు వాటి నుంచి మనల్ని విడిపించడానికి సమర్థుడు, మనకి పోరాటాన్ని నేర్పిస్తున్నాడు అనే సంగతిని మనం గమనించాలి. చాలాసార్లు మన యొక్క జీవితంలో కూడా దోష భావన, భయము, తక్కువతనము, ఈ భావము మన యొక్క జీవితంలో ఉంటుంది. పాపంలో పడిపోయిన తర్వాత దేవుడు నన్ను క్షమించడులే, దేవుడు నిన్ను క్షమించడు, దేవుడు నిన్ను వాడుకోడు, నీవు దేవుని బిడ్డగా ఉండడానికి నీవు ఏమాత్రం కూడా తగవు. ఇవన్నీ కూడా సాతాను మనల్ని దేవుని దగ్గరికి రాకుండా, మనం మరలా వాడబడకుండా, మనం దేవుని పాత్రలుగా ఉండకుండా, ఆయన సువార్తను ప్రకటించకుండా, ఇవన్నీ సాతాను కలుగు చేస్తున్న ఆటంకాలు, అభ్యంతరాలు అనే సంగతిని మనం గమనించాలి. భయముతో, అనుమానంతో, అవమానంతో దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయనకు సువార్తను చెప్పడానికి, సంఘంలో సాక్షులుగా మరలా నిలబడడానికి, రగిలే జ్వాలగా మరలా రగల్చబడ్డానికి కొన్నిసార్లు సాతాను అడ్డంకులు, అవరోధాలు మన యొక్క జీవితంలో ముందు పెట్టి మనల్ని కదలనివ్వడు, మెదలనివ్వడు, మనల్ని మౌనంగా చేసి దేవుని పని నుంచి దూరం చేయాలని చూస్తున్నాడు. అది అనారోగ్యమైన, అనేక ఆర్థిక పరిస్థితులైనా, లేకపోతే గుండె గాయమైన, తక్కువ చేయబడిన ఆ యొక్క పరిస్థితులైనా, ఏదైనప్పటికీ సాతాను మనకి జీవితంలో అడ్డంకులు కలుగు చేస్తున్న విషయాన్ని మనము గమనిద్దాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, యాకోబు పత్రికలో ఒక మాట ఉంది, 4వ అధ్యాయంలో, మీరు అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ ఎదురుండి పారిపో. ఎదిరించండి. సాతాను చెప్తున్న ఆ యొక్క మాటలు, సాతాను పారిపో. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్లుగా, మనుషుడు రొట్టె వల్ల కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల బ్రతకని యేసు ప్రభువారు చెప్పినప్పుడు సాతాను పారిపోయాడు. సో నీవు కూడా వాక్యమును చేతపట్టుకొని, ప్రార్థనను చేపట్టుకొని నువ్వు కూడా సాతాన్ని ఎదిరించు, జయించు. సో వాక్యము చేత నీ హృదయాన్ని నింపేసుకో, ప్రార్థన ఆత్మచేత నీకు జీవితాన్ని ముందు కొనసాగించు. పరిశుద్ధులతో కలిసి సహవాసం చేయి. దేవుని మందిరమును, దేవుని యొక్క ఆలయంలో జరిగే కూడికలను నిర్లక్ష్యం చేయకు. ఆ విధంగా ముందుకు సాగినప్పుడు శీఘ్రంగా, అతి త్వరలోనే నీకు జీవితంలో ఏ యొక్క ఆటంకాలు, అవరోధాలు ఉన్నాయో నీ యొక్క జీవితంలో దేవుడు ఆ యొక్క సాతాను కార్యములను శీఘ్రంగా నీ కాళ్ళ క్రింద చితక త్రొక్కిస్తాడు. ఆ విధంగా నీ యొక్క జీవితంలో అటువంటి ఘనమైన కార్యములు దేవుడు జరిగించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. అవును, మా జీవితంలో సాతాను కార్యములు శీఘ్రంగా మీరు చితక త్రొక్కించేవారు. ప్రియ తండ్రి, ప్రియ ప్రభా, ఎవరెవరి జీవితాల్లో అయితే అనేక పరిస్థితులు గుండా బాధపడుతూ, వేదన పడుతూ, కుమిలిపోతూ, కృంగిపోతూ ఉన్నారు, మీరు జ్ఞాపకం చేసుకోండి. అడుగడుగున పోరాటాలు, అడుగడుగున సమస్యలు, అడుగడుగున అనేకమైన దుఃఖములు, అడుగడుగున భారములు. ఏంటి దేవా నాకు ఈ సమస్యలు, నాకే ఎందుకు ఇన్ని సమస్యలు, ఇంతగా భక్తి చేస్తున్నాను, ఇంతగా నిన్ను ప్రేమిస్తున్నాను, ఇంతగా నీ మందిరాన్ని, ఆలయాన్ని ప్రేమిస్తున్నాను, నాకే ఎందుకు ఇన్ని సమస్యలు అని చెప్పి ఎవరైతే బాధపడుతున్నారు, వారి యొక్క జీవితంలో ప్రతి ఒక్క సాతానిక అడ్డంకులను, అవరోధాలను మీరు తొలగించి, సాతానును శీఘ్రముగా వారి యొక్క కాళ్ళ క్రింద చేతకు త్రొక్కించి వారి యొక్క జీవితంలో మీరు మేలు చేయమని, వారి యొక్క దినమున వారి అందరికీ మీరు తోడుగా ఉండి మేలు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు చిత్తమైతే రేపటి దినం కలుద్దాం. అంతవరకు ప్రభు కృప మీకు తోడేను గాక. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.